Hello everyone, hello Narandaru. Welcome back to my channel. USL Telugamma. మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే వెల్కమ్. నా పేరు అస్మిత. ఈ ఛానల్ లో నేను స్కిన్ కేర్, బ్యూటీ, ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ మెనీ ఫన్ థింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే మా వీకెండ్ ఎలా స్పెండ్ చేసామో మీకు చూపించబోతున్నాను. ప్రతిసారి నేను వినోదే కదా, ఈసారి మా పేరెంట్స్ కూడా ఉన్నారు. సో ఎక్కడెక్కడికి తిరిగాము, ఏ ప్లేసెస్ చూసాము మీకు తెలుస్తుంది. మీరు కనుక షార్లెట్ రావాలనుకున్నా, మీరు ఆల్రెడీ షార్లెట్ లో ఉండి మీ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని విజిట్ చేసిన వాళ్ళకి అసలు ఎక్కడ తీసుకెళ్లొచ్చు, ప్లేసెస్ అలాంటివన్నీ మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. ఆల్సో నిన్న మేము ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాము. మాకు సాటర్డే వచ్చింది యూఎస్ఏలో. సో ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్. ముందుగా నా ఛానల్ని వాచ్ చేస్తూ ప్రతిసారి ఎంకరేజ్ చేస్తున్న వీక్షకులందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది మాకు 29th వచ్చింది. ఇండియాలో 30th సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో మాకు 29th ఏంటంటే పూజ చేసుకుని మార్నింగ్ లంచ్ ఏమో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పాట్లక్ ఉంది, అక్కడికే వెళ్తున్నాం దద్దోజనం తీసుకుని. ఈసారి ఉగాది స్పెషల్ పాట్లక్లో ఏంటంటే మొత్తం తెలుగింటి వంటలు చేసుకుని వెళ్ళాం, ఒక్కొక్క డిష్. మా ఫ్రెండ్స్ ఇట్లా బంతి భోజనాలాగా హోస్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో. చక్కగా ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. సో ఫుడ్ అంతా తినేసి ఫ్రెండ్స్ అందరం కాసేపు గేమ్స్ ఆడుకున్నాము. మా ఇంట్లో ఏంటంటే షడ్రుచుల ఉగాది పచ్చడిని పొద్దున్నే తింటాము. లైక్ పూజ చేసుకున్న వెంటనే ఫస్ట్ ఏమీ తినకుండా ఉగాది పచ్చడితోనే డే స్టార్ట్ చేస్తాము. నాకైతే ఫస్ట్ తీపి అండ్ వగరు టేస్ట్ వచ్చాయి. సో మేము చిన్నప్పటి నుండి ఎట్లా అనుకుంటున్నాం అంటే ఫస్ట్ ఏం టేస్ట్ వచ్చింది ఇంక ఇయర్ అంతా అట్లానే ఉంటుందని చెప్పి. సో మా మమ్మీ ఏంటి ప్రతిసారి బెల్లం ఎక్కువ వేస్తారు, అందరికీ తీపే రావాలి ఫస్ట్ అని. మీరు ఉగాది పచ్చడి తిన్నప్పుడు మొదట ఏం రుచి తెలిసిందో కింద నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఉగాది రోజు మీ రొటీన్ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. మీరు కూడా పంచాంగం అండ్ రాశి ఫలాలు అవన్నీ తెలుసుకుంటారా? సో ఈ పాట్లక్ గేమ్స్ ముచ్చట్లు అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. 7కి అలాగే ఇంటికి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. అలాగ మా సాటర్డే అయిపోయింది. ఇక్కడ శాంపుల్ పిక్చర్ పెడుతున్నాను ఏం తిన్నామో ఆ రోజు. గారెలు, పులిహోర, పరవాన్నం, మింట్ రైస్, క్యాబేజ్ బజ్జీ, రోటి పచ్చళ్ళు, పొటాటో ఫ్రై, వైట్ రైస్, పప్పు, పొటాటో కర్రీ, చట్నీలు, అప్పడాలు, సాంబార్, దద్దోజనం, గులాబ్ జాము చాలా తిన్నాం. నేను ఇండియన్ వేర్ ఎప్పుడు వేసుకున్నా డెఫినెట్లీ 5 అన్నా సరే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెడతారు ఆ డ్రెస్ ఎక్కడ కొన్నారని చెప్పి. అందుకే ముందే చెప్పేస్తున్నాను నేను. ఇది మా మమ్మీ ఇండియా నుంచి తెచ్చారు, డిజైనర్ ఎగ్జిబిషన్లో కొన్నారు, షాప్ పేరు తెలీదు. The next day. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి లంచ్ చేయడానికి యాఫో అనే మెడిటరేనియన్ రెస్టారెంట్ వచ్చాము. ఈ రెస్టారెంట్ ఏంటంటే కొంచెం చిపోట్లే టైప్. వీ కెన్ మేక్ అవర్ ఓన్ బౌల్స్ అనమాట. ఇక్కడ ఫలాఫల్ అయితే చాలా బాగుంది అండ్ షవర్మా చికెన్ కూడా బాగుంది. సైడ్స్ మ్యాక్ అండ్ చీజ్, కాలీఫ్లవర్, బ్రుసెల్ స్ప్రౌట్స్, పీటా వెజ్ చికెన్ అన్నీ చాలా బాగున్నాయి మేము ట్రై చేసిన డిషెస్. మీకు మెడిటరేనియన్ ఫుడ్ ఇష్టమైతే కనుక లషీష్ కూడా ట్రై చేయండి, అక్కడ కూడా ఫలాఫల్ చాలా బాగుంటుంది. ఫుడ్ ఎలా అనిపించింది? ఫుడ్ చాలా ఫ్రెష్గా అనిపించింది. నార్మల్లీ ఫలాఫల్ తినడానికి కొన్ని రెస్టారెంట్స్కి వెళ్తే ఎట్లా అనిపిస్తాయి అంటే చాలా గ్రీజీగా ఎప్పుడో ఫ్రోజన్ కుకీస్ వేయించినట్టు ఉంటాయి. బట్ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఇంగ్రీడియంట్స్ అన్ని, చికెన్ కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంది. మీరు షార్లెట్లో ఉంటే డెఫినెట్లీ యాఫో కిచెన్ ట్రై చేయండి. ఫుడ్ ఎలా ఉంది? నిజం చెప్పుడండి. సో యాఫోలో లంచ్ చేసిన తర్వాత రొమే బియర్డ్ అండ్ గార్డెన్ కూడా అప్ టౌన్లో ఉంటుంది. అక్కడ చెర్రీ బ్లాజమ్స్ ఉన్నాయంటే చెక్ చేద్దామని వెళ్ళాము, బట్ అక్కడ ఫ్లవర్స్ అన్ని రాలిపోయాయి అనమాట. సో ఆన్ ద వేలో విలనీస్ బేకరీ ఇక్కడ ఉంటే ఒక స్టాప్ తీసుకున్నాము. ఇక్కడ తిరమిసు కేక్ చాలా బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి ఇక్కడికి వస్తే. తిరమిసు ఎలా అనిపించింది? బాగుంది. డాడీ ఎలా ఉంది తిరమిసు? సూపర్. వాళ్ళ దగ్గర లాబ్స్టర్ టైల్ కూడా బాగుంటుందంట. ఎలా ఉంది? బాగుంది, చాలా రుచిగా ఉంది. యా, నువ్వు చేసిన ఫ్రెష్ కేక్ బాగుంటుంది. జోక్స్ అపార్ట్, నా ట్రెస్లిచస్ కేక్ రెసిపీ నిజంగా బాగుంటుంది. చాలా మంది ట్రై చేసి నాకు థ్యాంక్స్ అని కూడా మెసేజెస్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. బై ద వే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డెఫినెట్లీ ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ వచ్చేసి యూఎస్ఏలో తెలుగమ్మాయి. కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ ఆల్సో ట్రెస్లిచస్ కేక్ రెసిపీ లింక్ పెడతాను, డెఫినెట్లీ చెక్ చేయండి. అది కాకుండా
సో మా థర్డ్ స్టాప్ వచ్చేసి ఫ్రీడమ్ పార్క్ అనమాట. నాకైతే మోస్ట్ ఫేవరెట్ పార్ట్ షార్లెట్లో. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా ఆర్ మీరన్నా సరే ఇక్కడికి రావచ్చు. నేను ఇయర్లో డెఫినెట్లీ 5 కన్నా ఎక్కువ సార్లే వస్తాను ఈ పార్క్కి. క్యాంపింగ్ చైర్స్, పిక్నిక్ మ్యాట్ ఒకటి తీసుకెళ్ళాము. లేక్ పక్కన వ్యూ చూసుకుని కూర్చున్నాము. మ్యాట్ వేసిన వెంటనే మా డాడీ అట్లా పడుకుండిపోయారు. ఇంకా అంత బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి 98 acre పార్క్, 7 acres లేక్ ఉంటుంది అండ్ చాలా గేమింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ వాలీబాల్ ఫీల్డ్, సాకర్ ఫీల్డ్, బేస్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ అండ్ చాలా వాకింగ్ ట్రైల్స్ కూడా ఉంటాయి. అండ్ బాగా పిక్నిక్స్ కూడా చేసుకుంటారు. అండ్ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సెప్టెంబర్లో ఒక మెయిన్ ఈవెంట్ ఉంటుంది. పోయినసారి వచ్చినప్పుడు అటువైపు ఎలా ఉంది పార్క్? అదిరింది. ఏం చేస్తున్నావు మమ్మీ? వినోద్, నీకు కూడా కావాలా ఫ్లవర్ డెకోర్? ఇంకా మొత్తం గ్రీనరీ వస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇది పార్క్. నా ఫేవరెట్ పార్క్ షార్లెట్లో. అక్కడక్కడ బెంచెస్ కూడా ఉంటాయి అండ్ పార్క్లో మనం ఓన్ బైసికల్స్ కూడా తెచ్చుకోవచ్చు. చాలామంది కిడ్స్కి బైసికల్స్ తెచ్చి మొత్తం అంతా తిప్పుతూ ఉంటారు. అండ్ పార్క్లో కూడా కొన్ని బైక్స్ ఉంటాయి, రెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ షాప్స్ అన్నీ కూడా పెడతాడు ఒకసారి. చామంతి పూలు బాగుంది కదా, అచ్చు చామంతి పూలనే ఉంది. చాలాసేపు ఈ పార్క్లోనే ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాము. సో అదండి వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేసాము. షార్లెట్లో ఇంకా మంచి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. డెఫినెట్లీ సిరీస్ కంటిన్యూ చేస్తా. Hope you guys find this video useful. If you do, please like, share and subscribe. Bye.